అల్లూరి మన్య ప్రాంతంలో కొత్త మతం విశ్వాసం శరవేగంగా ప్రజల్లో వ్యాపిస్తుంది. దీని ప్రధాన కేంద్రం ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢెంకనాల్ జిల్లాలోని ఉన్న జరెండో గ్రామం. ప్రతి ఏడాది మార్చి నెల శుక్లపక్ష చతుర్దశి గురు పౌర్ణమి మరుసటి రోజు ఈ భక్తులందరూ చేరి మహోత్సవాలు జరుపుతారు. 22 ప్రధాన సూత్రాలుగా గల ఈ మత విశ్వాసాన్ని అనుసరించాలని దీక్ష తీసుకున్న వారు తూచా తప్పకుండా జీవితాంతం వాటిని పాటించాలి. ఈ మత విశ్వాసంలోకి గిరిజనులు తండోపతండాలుగా ఆకర్షించబడుతున్నారు. అరకులో చిలబడు పంచాయతీ తురాయిగూడ గ్రామంలో ఆంధ్ర ప్రాంతానికి ఈ మత మార్గానికి ప్రధాన కేంద్రం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది మార్చి నెల గురు పౌర్ణమి రోజు భారీ స్థాయిలో జాతర జాగరణలు జరుగుతాయి. వేలాది మంది దీక్షకులు లక్షల సంఖ్యలో ప్రజలు ప్రతి ఏడాది జాతరకు హాజరవుతున్నారు. अविनाशी बाबा वाइस प्रेसिडेंट कोपिनधारी महिमा समाज महिमा गादी ढेंकानाल ओडिशा। आंध्र प्रदेश में अलग धर्म और की महिमा रिलीजन को प्रचार करने के लिए स्थापित करने के लिए हमारे पूज्य संत सिद्ध गणेश्वर बाबा यहाँ पर आए थे। 1945 में आए थे और हजार हजार आदमी को महिमा धर्म में दीक्षित कर महिमा धर्म प्रचार किया। महिमा धर्म का फाउंडर महिमा गोसाई और उसको अलेख गोसाई भी बोलते हैं। वही महिमा धर्म का फाउंडर महिमा गोसाई 1802 में सर्वप्रथम आविर्भाव किया। हमारा महिमा धर्म का हेडक्वार्टर जोरंदा महिमा गादी में ढेंकानाल उड़ीसा में, और हमारा महिमा धर्म समग्र भारत वर्ष में प्रत्येक स्टेट में है और नेपाल प्रदेश में देश में भी है और जब बांग्लादेश में है। और महिमा धर्म का नीति नियम खूब सरल है। उदयस्त प्रार्थना करने के लिए अलेख महिमा को और गौरी का वस्त्र परिधान, रात्रि भोजन निषेध, प्रातः स्नान और छतक मूर्त को उसको दूर रखते हैं। और हमारा जो भक्त है सो भी महिमा धर्म पालन करते हैं। प्रातः और शाम खंजनी गिनी में बाजा बजा कर भीमो भई का संत कवि भीमो भई का भजन गान करते हैं। महिमा धर्म का प्रचारक लेखक कवि संत कवि भीमो भई वही आदमी 1845 में आविर्भाव किया और 1895 में प्रातः सायं प्रार्थना और गौरी का वस्त्र परिधान और रात्रि भोजन निषेध और गांव-गांव भ्रमण करके आदमी को शिक्षा, स्वास्थ्य और स्वच्छ रहने के लिए प्रचार किया। महिमा धर्म का पुस्तक भी है, स्तुति चिंतामणि, ब्रह्मनिर्पण गीता और भीमो भई रचना करते हैं। ऋषि का वाणी पार्लियामेंट में लिखा है, प्राणी का अर्थ दुख प्रमित देखु देखु कबा सेहु मो जीवन पछे नरक पड़ी था जगत उद्धार हेउ। वही वाणी चिकागो में भी लिखा है, जिसको हमारा राष्ट्रपति जो द्रौपदी मुर्मू जो बोला था कि प्रख्यात कवि भीमो भई का वाणी प्राणी का अर्थ दुख प्रमित देखु देखु के बाद सहु मो जीवन पछे नरक पड़ी था जगत उद्धार हेउ। वही बात को भी राष्ट्रपति जी बोला था। महिमा गादी हमारा महिमा धर्म का हेडक्वार्टर है उड़ीसा प्रदेश का ढेंकानाल जिला कुंभो। నేను ఇక్కడ ఈ సంఘంలోని సభాపతిగా నేను ఉన్నాను। మనకి అంతకుముందు మా గిరిజన ప్రాంతంలో సాధులన్నది తెలియదు, ఎవరు తెలియదు। అంతకుముందు సోసుడు సిద్ధో అన్నది మనకి వంతుడి సాధు సోసుడు సిద్ధో మనకి గణేశ్వర బాబా వచ్చి మా గిరిజన ప్రాంతంలో అనేక చోట్ల తపస్సులు చేసుకొని అందరినీ బోధించి ఈ మతంలో చేరితే నీకు శాంతి కలుగుతుంది అని
చెప్పడం వల్ల దాన్ని మనం ఆ బాబా మాట ఇన్ని చాలామంది గిరిజనులు ఈ మతంలో చేరి శాంతి సమాధానంతో అందరితో ఉంటున్నారు. అలాగే మమ్మల్ని చూసి అందరు కూడా ఇప్పుడు ఈ మతంలో చేరడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి మనకి తురై కరాయి రెండు ఊరు కలిపి మనకి ఇక్కడ ఒక పీఠం ఉంది, ధర్మపీఠము. ఆ పీఠంలో రేపు మనకి అలేక మహిమ బ్రహ్మయజ్ఞానం జరుగుతుంది. ఆ బ్రహ్మయజ్ఞానం చూడడానికి భక్తులు ఇంచుమించు 15,000 నుంచి 20,000 దాకా భక్తులు వస్తారు. అలాగే ఈ సభ చూడడానికి ఇతర ప్రాంతం నుంచి ఇంచుమించు 1,00,000 మంది కూడా వచ్చి మన సభ చూడడానికి వస్తున్నారు. రేపు నాటకం ఒకటి, ఒరిస్సా నాటకం ఒకటి అవుతుంది. అలాగే రేపు సత్య సనాతన ధర్మం కాబట్టి ధర్మంలో చేరినవాడు ఉదయము 7 సార్లు సూర్య నమస్కారం చేస్తారు. సాయంకాలము భోజనం చేసుకొని 5 సార్లు దేవుడిని నమస్కారం చేసి పిల్లలు జిల్లాలతో అందరితో శాంతి సమ్మతంగా ఉంటారు. మాంసాహారము ఇటువంటి మాంసం అన్నది మనం తిన్నారు. కాబట్టి మనకి ఈ పప్పు సారతోని మనము రోజు మనం తింటూ ఉంటాము. ఎటువంటి నిత్య పదార్థాలు కానీ హింసాంకరం కానీ ఈ మతంలో చేరినవాడు ఉండదనేసి మిమ్మల్ని అన్న తెలియజేసుకుంటాం. నా పేరు రఘునాథ్, అరకువేలి మండలం, అల్లూరి సీతారామ జిల్లా. అంటే అరకువేలి మండలం చిన్నలాపుడు పంచాయతీకి చేరిన అట్టగూడ మా విలేజ్. అంటే దీనికి అలేకమహిమ ధర్మ అంటే చాలామంది ఉన్నారు. ఇది 1847లో కానీ ఈ మన సాధు గారు అయిన గణేశ్వర్ బాబా ఏజెన్సీలో వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మంది సాధులు వచ్చి అలేకమహిమ ధర్మ ప్రసారం చేస్తూ కార్యక్రమాలు, దానివల్ల కనీసం చాలామంది అలేకమహిమ ధర్మం చేరుకుంటూ వీళ్ళు అలేకమహిమ ధర్మ కార్యక్రమం చేస్తుంటారు. దీనివల్ల కనీసం మాకు ఏజెన్సీలో గిరిజనులు మాత్రమే ఉన్నారు. అంటే ప్లేన్స్ వాళ్ళు దీనికి పెద్దగా లేనట్టు కనిపిస్తున్నది. అంటే దీనికి మాంసాహారము అంటే తప్పుడు వ్యభిచారము, దొంగతనము, అంటారాని తలం ఇది ఒక 22 నిబంధనలు పాటిస్తూ ఈ అలేకమహిమ ధర్మము అంటే కాపాడుతూ చేస్తున్నారు. ఈ రోజు అంటే ఇది కొత్తగా నిర్మించిన ఈ మందిరము రేపు ప్రతిష్ట ఉంటాయి. రేపు మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు శుక్రవారం 6 గంటల దాకా బాల్యాల మహోత్సవం ఉంటాయి. ఈ ప్రపంచ శాంతి గురించి ధర్మయాజ్ఞము జరుగుతుంటాయి. దీనికి అనేక మంది ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి సాధువులు వచ్చి వారి సహసహకారంతో అనేక మంది ఇక్కడ హోమం ద్వారా జరుగుతుంటాయి. దీనివల్ల అందరూ సహకరించి అలేకమహిమ ధర్మ అంటే కనీసం ఇది ఒకే దేశం కాదు, సుమారు కనీసం అన్ని దేశాల నుంచి ఈ సాధువులు ఉన్నారు. అక్కడ సేమ్ ఇలాగే ధర్మ ప్రసారం కూడా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలు ఏజెన్సీలో మాకు విశాఖ జిల్లా, అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా, ఇప్పుడేమో అల్లూరి సీతారామ జిల్లా. ఇది 11 మండలంలో మాకు అంటే జరుగుతున్నాయి. దీనికి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తర్వాత ఒరిస్సా, ఆంధ్ర నుంచి కూడా ఈరోజు అనేక మంది భక్తులు ఇచ్చేస్తున్నారు.